సార్ బైబుల్ పట్టుకుంటే మహాపాపం అంటూ అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడకూడదు సార్. వాళ్ళకి రిలీజియస్ కి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అన్ని మతాలని గౌరవించాలి. ఈ రోజు అలాగా పబ్లిసిటీలో తీసుకురావద్దమ్మా. బైబుల్ పట్టుకుంటే మహాపాపం అనలేదమ్మా. బంగారం కొత్త దేవతమ్మా. మీరు చేసిన మరి బైబిల్ పట్టుకుంటే తప్పేందా? బైబిల్ పట్టుకుంటే తప్పేంటి? మరి తప్పేంటి బైబిల్ పట్టుకుంటే? నేను బైబిల్ పట్టుకుంటా, ఖురాన్ పట్టుకుంటా, తప్పేంటి? తప్పంటా? నేను ఒక చేత్తో బైబిల్ పట్టుకుంటా, మధ్యలో చదువుతా. నేను మధ్యలో భగవద్గీత పెట్టుకొని చదువుతా. నేను తప్పేంటి దాంట్లో? తప్పేంటి దాంట్లో? తప్పేంటి? అంటే బైబిల్ పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఆ మత విశ్వాసాలు లేని వాళ్లకు టీటీడీలో ఎలా ఇస్తారు అన్నది కదా పాయింట్. అంతే. ముఖ్యమంత్రి గారు ఎక్కడ అన్నారు? మరి ఈ రోజు మాట్లాడింది క్రిస్టియన్స్ తీసుకొచ్చి పెట్టారని చెప్పారు. వైవి సుబ్బారెడ్డి గారు ఎలా క్రిస్టియన్ అయ్యారు నువ్వు చెప్పారు. వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబం ఎలా క్రిస్టియన్స్ అయ్యారు? ఐఎమ్ సారీ ముగ్గురికి సుబ్బారెడ్డి గారి కుటుంబం ఎలా క్రిస్టియన్స్ అయ్యారు? అంతేగాని ముఖ్యమంత్రి గారిని గాని ఏమన్నా అన్నారంటే పద్ధతిగా ఉండదు. ఆయన అనని మాట్లాడారు. సరే 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 వర్షం చెప్పనివ్వండి ప్లీజ్. వంశీ గారు వర్షం చెప్పనివ్వండి ప్లీజ్. ముఖ్యమంత్రి గారు అన్నారా? రైట్ వంశీ గారు రెస్పాండ్ అవ్వనివ్వండి. రజనీ గారిని రెస్పాండ్ అవ్వనివ్వండి. వంశీ గారు ఒక నిమిషం. వంశీ గారు ఒక నిమిషం రెస్పాండ్ అవ్వనివ్వండి. ఒక నిమిషం తను రెస్పాండ్ అవ్వనివ్వండి, తర్వాత మీరు సమాధానం చెప్తారు కాబట్టి మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం వంశీ గారు ప్లీజ్. వంశీ గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి. వంశీ గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు ప్లీజ్. రైట్. సో ఇది మనం యాక్చువల్లీ రజనీ గారు ఐఎమ్ సారీ, నేను యాక్చువల్లీ మీకు అవకాశం ఇద్దాం అనుకున్నాను, కానీ బట్ అక్కడ మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సో నేనైతే షోని క్లోజ్ చేయాల్సిందే, బికాజ్ కానీ ఇట్ ఆల్రెడీ 8. వంశీ గారు శేఖర్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఎస్ వంశీ గారు ఎందుకు ముఖ్యమంత్రి గారు సభలో ఎవరు లేకుండా ఇక్కడ కూడా గట్టి అరిచేత ఎవడి వాయిస్ వెళ్ళకూడదు అని చెప్పేసి దురుద్దేశంతో. అందుకే మీ ఇద్దరు ఒక నిమిషం ఆగితే రజనీ గారి వర్షన్ తీసుకొని మీకు అవకాశం ఇస్తాను. వంశీ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక్క నిమిషం అయితే రజనీ గారు మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ నేను 10 minutes ఎక్స్టెండ్ అవుతున్నాను. నేను వంశీ గారు టైం ఎక్స్టెండ్ అవుతున్నాను. నేను ఒక నిమిషం ఆగండి. వంశీ గారు టైం ఎక్స్టెండ్ అవుతున్నాను, ఒక నిమిషం ఆగండి మీరు. వంశీ గారు ఎస్ వంశీ గారు ఒక నిమిషం. నేను 10 minutes ఎక్స్టెండ్ అయ్యాను, నేను ఆల్రెడీ టైం ఎక్స్టెండ్ అయ్యాను. ఒక నిమిషం వంశీ గారు ఒక నిమిషం ఆగండి. రజనీ గారిని మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇస్తాను. ఫైనల్ పాయింట్ మీరే చెప్తారు. వంశీ గారు అదే ఒక నిమిషం. వంశీ గారు నేను ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఇద్దరు ఆగండి ఒక నిమిషం. రైట్ వంశీ గారు ఒక నిమిషం. మీకే క్లోజింగ్ రిమార్క్స్ మీకే ఇస్తాను. వంశీ గారు రైట్ ఒక నిమిషం. వంశీ గారు నేను ఒక ప్రశ్న వేస్తున్నబ్బా. నువ్వు ప్రశ్న వేయినప్పా. నువ్వు రైట్ అదే మాట్లాడితే తెలుస్తుంది కదా. నో వంశీ గారు నేనేమంటున్నానంటే రజనీ గారిని మాట్లాడినివ్వండి. రజనీ గారిని మాట్లాడివ్వండి, తర్వాత మీకే ఇస్తే అవకాశము. మీరే క్లోజింగ్ రిమార్క్స్ ఇద్దరు. ఒక నిమిషం ఆగండి. వంశీ గారు ఒక నిమిషం. వంశీ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే వంశీ గారు నా రిక్వెస్ట్ వంశీ గారికి నా రిక్వెస్ట్. వంశీ గారు మీరు ఆగాలి ఒక్క నిమిషం. వంశీ గారు నా రిక్వెస్ట్. వంశీ గారు ఒక నిమిషం. వంశీ గారు
వంశీ గారు పిచ్చి కుక్కని ఏమంటారు? వంశీ గారు ఏమంటారు నిన్ను? నా వంశీ గారు బైబిల్ పట్టుకుంటే మహాపాపం ఏమంటారు అనే నిన్ను? మాట ఒక్క వినరా? నిమిషం. వంశీ గారు ఒక్క నిమిషం ఆగు. వంశీ గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం వంశీ గారు విత్డ్రా ఒక్క చేసుకోవాలా? నిమిషం ఆగండి సార్, వంశీ. మీరు ఆగండి. వంశీ గారు ఒక నిమిషం ఆగితే వంశీ గారు ఫస్ట్ నువ్వు ఆపకుండా వంశీ గారు ఫస్ట్ ఒక్క నిమిషం, ఒక్క సార్, నిమిషం. ఒకటి ఒకటి వంశీ గారు ఒక నిమిషం ఆగండి, మీకే లాస్ట్ ఆప్షన్ ఇస్తాను. వంశీ గారు ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడకండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు రజనీ గారు రెస్పాండ్ అవనివ్వండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. సార్, ఒక్క నిమిషం. రజనీ గారు నేను ఛాన్స్ ఇవ్వాలి ప్లీజ్. మీ ఇద్దరు మాటలు నేను వినట్లేదు, మీ ఇద్దరు మాటలు వినట్లేదు. మన ప్యానెల్లో ఒక మహిళా ప్యానలిస్ట్ ఉన్నారు, ప్లీజ్ దయచేసి ఆమె మాట్లాడివ్వండి, ఆమెకి గౌరవం ఇవ్వండి ప్లీజ్. మహిళా ప్యానలిస్ట్గా ఆమె గౌరవం ఇవ్వండి. నో వంశీ గారు శేఖర్ రెడ్డి గారు ఇద్దరికి నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ దిస్. నో ఐఎమ్ సారీ నేను చెప్తున్నాను. మీరు ఆపకపోతే నేను జూమ్ కాల్ నుంచి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేస్తాను. వంశీ కృష్ణ గారు ప్లీజ్, మీరు ఆపకపోతే నేను జూమ్ కాల్ నుంచి నేను డిస్కనెక్ట్ చేస్తాను. రజనీ గారిని మాట్లాడివ్వండి, రజనీ గారిని మాట్లాడివ్వండి ప్లీజ్ ఒక్క నిమిషం. ఇద్దరికి థ్యాంక్ యూ సార్. అసెంబ్లీ సాక్షిగా బైబిల్ పట్టుకున్నామనే ప్రస్తావన చేయకూడదు. అదే మహాపాపం కాదు. అలా ఫోటోలు వీడియోలు కూడా చూపించకూడదు. అది రిలీజియస్. దీన్ని టీటీడీ బోర్డు చేయమని మాట్లాడాలి. రాజకీయ నాయకులు మాట్లాడకూడదు. సార్ ఒక్క నిమిషం, చిదంబరం రెడ్డి గారు నాకు చివరిలో ఒక అవకాశం ఇవ్వాలి. ఇస్తాను. రజనీ గారు కంప్లీట్ చేయనివ్వండి. రజనీ గారు ఫైనల్ అన్న తర్వాత మీకు అవకాశం ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఇద్దరికి ఇస్తాను. ప్లీజ్ రజనీ గారు కంక్లూడ్ చేయనివ్వండి. ఎక్స్టెండ్ అయ్యాను, మీ ఇద్దరికి అవకాశం ఇస్తాను. అధికార పార్టీకి ఓపిక ఉండాలి. అధికార పార్టీకి ఓపిక ఉండాలి. సార్ ఏంటి ఇది? What is this? వంశీ గారు What is this? వంశీ గారు ప్లీజ్ చెప్పండి. మాట్లాడరు సార్. కాదు, మీరు అన్న మాటకి రీజాయింట్ ఇవ్వండి. మీరు సార్ అన్నారు ఎవరు బైబుల్ పట్టుకుంటే మహాపాపం అన్నట్టు అని చెప్పేసి అన్నారు కదా, దానికి రీజాయింట్ ఇవ్వండి. ఇస్తాను. సార్ ఒక నిమిషం మాట్లాడివ్వండి. వంశీ గారు ఒక నిమిషం టైం ఇవ్వండి. మధ్య అసెంబ్లీ సాక్షిగా గొడవలు పెట్టేటువంటి ఉన్మాదులు మీరు. అసెంబ్లీ సాక్షిగా మతాల శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ నో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. మనిషి పుట్టుకే మీ ఇద్దరికి ఒకటే రిక్వెస్ట్. శేఖర్ రెడ్డి గారు అండ్ వంశీ గారు కులాల మతాల గురించి మాట్లాడితే కులము మతము సిగ్గుతో ఊరేసుకొని చచ్చిపోద్ది. నిద్ర లేచినప్పుడు నుంచి కుల రాజకీయాలు మత రాజకీయాలు లేకుండా రైట్. శేఖర్ రెడ్డి గారు అండ్ వంశీ గారు ఇద్దరు దయచేసి ఒక 1 minute మీరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఒక 1 minute మీ ఇద్దరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. మీ ఇద్దరు 1 minute మ్యూట్ లో ఉండండి. మీ ఇద్దరు 1 minute మ్యూట్ లో ఉండండి. మీ ఇద్దరికి నేను అవకాశం ఇస్తాను. రజనీ గారికి ఒక రిక్వెస్ట్, మీరు ఫైనల్ కన్క్లూడ్ పాయింట్ చేసేసి మీరు లెఫ్ట్ అయిపోండి. వీళ్ళు ఎలాగో ఆపేలాగలేరు. వాళ్ళిద్దరు నేను ఇంకొక 5 నిమిషాలు టైం ఎక్స్ట్రా ఇస్తాను. ప్లీజ్ మీరు కన్క్లూజన్ మీరు ఇచ్చేసి యూ కెన్ టేక్ డెసిషన్. ఎస్ సార్ నేను చివరిగా ఒక పాయింట్ మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తా అవకాశం ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తా అవకాశం. నేను మీరు నా పాయింట్ అయిపోయింది, నేను క్లోజ్ చేసిన తర్వాత నేను ఇవ్వాలని షో నడుపుతాను ఇద్దరికి. సో రజనీ గారిని మాత్రం దయచేసి ఎవరు డిస్టర్బ్ చేస్తారు. ఇద్దరికీ రిక్వెస్ట్ ఇది. సార్ ఒకటి సార్, మనం అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ పర్సనల్ ఫోటోలు, పర్సనల్ వీడియోస్, బైబిల్ పట్టుకునేది అనేది మనం అసెంబ్లీలో చూపించకూడదండి. ఒక రిలీజియస్ గురించి ఏ ఒక్క నాయకుడు మాట్లాడకూడదు. దీనికి మత సంఘాలు ఉంటాయి, మతాచారులు ఉంటారు, లేకపోతే పీఠాధిపతులు ఉంటారు, టీటీడీ బోర్డు చైర్మన్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు బైబిల్ పట్టుకున్నారు, వీళ్ళకి అదెందుకు ఇచ్చినారు, వీళ్ళు ఎలా బైబిల్ పట్టుకున్నారంటే, బైబిల్ పట్టుకోవడమే మహాపాపం కాదండి. పక్కన వాళ్ళు ఇస్తే చేత్తో పట్టుకోవచ్చేమో, అఫ్ కోర్స్ వాళ్ళనే మంచి వాళ్ళు అనట్లా, కానీ వాళ్ళ గురించి మనం ప్రస్తావించకూడదు అంటూ ఒక యాక్ట్ కూడా వచ్చింది. రిలీజియస్ గురించి ఏ రాజకీయ నాయకుడు నేను ఒక హైందవ ధర్మాన్ని కాపాడుతానంటే మరి క్రిస్టియన్ ధర్మాన్ని ఎవరు కాపాడాలి, ముస్లిం ధర్మాన్ని ఎవరు కాపాడాలి, వాళ్ళ ఓట్లు ఎవరికి వేయాలి? తప్పు సార్. వాళ్ళకి వేరే ఉంటారు, సనాతన ధర్మ పరిరక్షకులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, నిత్యం భగవద్గీత చెప్పేవాళ్ళు వేరు. మనం రాజకీయం చేయాలా? అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి కాదు. పోలవరం ఆగిపోయింది, దాని గురించి మాట్లాడదాం. రోడ్ల గురించి మాట్లాడదాం, దీని గురించి కూడా మాట్లాడదాం. కానీ ఎవరు ఎక్కడ మాట్లాడాలి? టీటీడీ బోర్డు చైర్మన్ గౌరవ టీవీ నాయుడు గారు మాట్లాడారు. వంశీ గారు నేను ఒక పాయింట్ చెప్తాను. వంశీ గారు ఒక పాయింట్ చెప్తాను, మీకు వినండి ఒకసారి. వంశీ గారు ఒక పాయింట్ చెప్తా వినండి.
పార్లమెంట్ రూల్స్ ప్రకారము, అసెంబ్లీ రూల్స్ ప్రకారము, వంశీ గారు పార్లమెంట్ రూల్స్ ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారము సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అన్నది దెర్ ఇస్ ఏ ప్రావిజన్. ఎస్, మీరు సభలో లేని వ్యక్తుల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు అన్నది పార్లమెంట్ రూల్స్ లో ఉంది, అసెంబ్లీ రూల్స్ లో కూడా ఉంది. సో ఓకే, రజనీ గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఫొటోస్ చూపించకూడదు, విజువలైజ్ చేయకూడదు, అక్కడ బైబిల్ ఎలా పట్టుకుంది, వీళ్ళకి ఎలా ఇచ్చారు, ఇవన్నీ అనకూడదు. ఎందుకంటే అదే అసెంబ్లీలో క్రిస్టియాలిటీ ఉన్న వాళ్ళు దగ్గర ఒక 60 మంది ఉన్నారు సార్. వాళ్ళు నిత్యం బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకుని పెట్టుకుంటారు. ఈ రోజు బైబిల్ పట్టుకునింది ఆవిడకి టీటీడీ చైర్మన్ ఎలా ఇచ్చాడు అతనికి అంటే అది అడగాల్సింది ఎవరు? టీటీడీ చైర్మన్. అప్పుడైనా అడగాల, లేకపోతే ఇప్పుడైనా అడగాల, లేకపోతే పీఠాధిపతులు అడగాల? మనం ఎవరు? మనకు అందరి ఓట్లు కావాలా? మనం ఏ మతం గురించి మాట్లాడకూడదు, ఏ మతం గొప్ప, ఏ మతం తక్కువ అనకూడదు, హైందవ ధర్మాన్ని కాపాడకూడదు, అన్ని ధర్మాల్ని కాపాడాల. అదే రాజకీయం. అంతే. ఇక్కడ మతాల్ని కాపాడడానికి, కులాల్ని కాపాడడానికి మనకు ఓట్లు ఇలా జనాలు అందరినీ కాపాడాలా. ఈ రోజు పాపం అక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి క్రిస్టియాలిటీ వాళ్ళు బైబుల్ పట్టుకునింది అని అంత గట్టిగా చూపిస్తుంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అదేంటండి, అదేదో మహాపాపం చూపించినట్టు చూపిస్తున్నారంటే మహాపాపం అని అనరు కూడా. నేను అన్నాను మహాపాపంగా చూపించకూడదు, అలా విజువల్ కూటమి నుండి వేరు చేయడానికి అన్నారు మీరు అది చెప్పండి. కూటమి నుండి వేరు చేసే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు కూడా చెప్పండి. అన్ని ధర్మాల్ని మనం కాపాడాలా, అన్ని ధర్మాల్ని కాపాడాలా. నిత్యం కాషాయం కట్టే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఎక్కడా కూడా హిందూ మతాన్ని కాపాడతాననే పదం ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే అన్ని కులాల మతాల ఓట్లు ఆయనకి కావాలా, కానీ కాపాడతాడు. చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలా, చెప్పకూడదు. చెప్తే అది మహా తప్పు. అది ఒక రాజకీయ నాయకుడు చెప్పకూడదు. పీఠాధిపతి చెప్పొచ్చు, మఠాధిపతికి చెప్పొచ్చు. పీఠాధిపతులు మఠాధిపతులు చెప్పొచ్చు, కానీ రాజకీయ నాయకులు చెప్పకూడదన్న. నిజంగా తప్పదు. మీరు కావాలంటే ఆదిత్యనాథ్ గారిని చూడండి, అలాగా అసెంబ్లీలో చూపించకూడదు. 2019 మిమ్మల్ని కూడా ముంచడానికి సిద్ధంగా ఉంది. తొక్కితే పాతాళానికి తంతే ఆకాశానికి భూమి మీద ఉండే పరిస్థితి లేదు. మీరు వెంకటేశ్వర స్వామి తొక్కితే పాతాళానికి తంతే ఆకాశానికి భూమి మీద ఉండే ప్రసక్తే లేదు మీ పార్టీకి. ఉండదు. ఒక్క నిమిషం వంశీ గారు కంక్లూడ్ చేద్దాము. ఒక్క నిమిషం మాట్లాడేస్తానంటే కుదరదు. వంశీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతానంటే కుదరదు. నేను కూడా మాట్లాడతా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేది ఎవరు? అధికారం కూబడింది ఎవరు? మదం పట్టినటువంటి ఉన్మాదులు ఎవరు? నీచులు ఎవరు? ఆడ మగాడు లేకుండా ఇళ్ళ మీద దాడులు చేసినటువంటి దాష్టికులు ఎవరు? నీచులు ఎవరు అని మాట్లాడతారు. దాష్టికులు ఎవరు? ఉన్మాదులు ఎవరు? పొలిటికల్ టెర్రరిస్టా మీరు? పొలిటికల్ ఉగ్రవాదులు మీరు? పొలిటికల్ టెర్రరిస్ట్ నువ్వంటే పొలిటికల్ టెర్రరిస్ట్ అన్నారు. నీకంటే అద్భుతమైన మాటలు మాట్లాడతాగాలు. చిదంబరం గారు ఇదిగో ఇది వాళ్ళ సమాధానాలు ఉండవు. పిచ్చి కోతలు పోయాలి, అడ్డగోలుగా మాట్లాడాలి, టైం అయిపోద్ది పారిపోదాం, టైం అయిపోద్ది పారిపోదాం. అది వాళ్ళ ఉద్దేశం. కంక్లూడ్ చేయండి ప్లీజ్. చిదంబరం గారు వాట్ ఇస్ దిస్ సార్? కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి బైబిల్ చేత్తో పట్టుకున్నారు. వంశీ గారు లాస్ట్ ఆప్షన్ మీకే, లాస్ట్ ఛాన్స్ మీకే. వంశీ గారు లాస్ట్ మీరే కంక్లూడ్ చేద్దాం. 2019 నుంచి 20 మధ్య చంద్రబాబు ఎందుకు పారిపోయా? చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయాడు. భయపడ్డా? ఉచ్చబోసాడా? ఏం పోసాడు? 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి ఉచ్చబోసి పారిపోయాడు. మరి సిగ్గు శరం లేకుండా కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. కంక్లూడ్ చేద్దాము. టైం ఎక్స్టెండ్ కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. కొట్టాం. ఒక్క నిమిషం సార్, మీ బతుక్కి ఏ రోజు ఒక్కసారి కూడా వరుసగా గెలిచిన మీరు వచ్చారు మాట్లాడుతున్నారు సిగ్గు శరం లేకుండా. మీ బతుక్కి మీ పార్టీ ఏ రోజు వరుసగా వంశీ గారు ప్లీజ్. వంశీ గారు అలాంటి వర్డ్స్ వద్దు, అలాంటి వర్డ్స్ వద్దు. వంశీ గారు శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. అలాంటి వర్డ్స్ వద్దు ప్లీజ్, అలాంటి వర్డ్స్ వద్దు. రైట్ మీరు కంక్లూడ్ చేస్తారా క్లోజ్ చేయాలనా? కంక్లూడ్ చేస్తారా క్లోజ్ చేయాలనా? వంశీ గారు
దొంగ ఎవరా? గజ దొంగ ఎవరు? ఎవరే గజ దొంగ? రైట్ ఆగు, గజ దొంగ. సార్ ఒక్క నిమిషం సార్. రైట్ వైవి లాస్ట్ సుబ్బారెడ్డి గారి సతీమణి బైబిల్ పట్టుకున్నారు కాబట్టి క్రిస్టియన్ అయిపోతే మరి మరణాత సభలకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు హైందవుడు ఎలా అవుతాడు? అదే విధంగా తన కుమార్తెను క్రిస్టియన్స్ కి ఇస్తే సుబ్బారెడ్డి గారు ఆయన హిందూ ఏదైతే క్రిస్టియన్ అయిపోతే మరి క్రిస్టియన్ వైఫ్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ ఎలా అవుతాడు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. రైట్ ఆ ప్రశ్న సమాధానం చెప్పి కంక్లూడ్ చేయండి వంశీ గారు, కంక్లూడ్ చేయండి. ముఖ్యమంత్రి అబ్బా, మరి ముఖ్యమంత్రి హిందూ అని ఎందుకు చెప్పుకుంటాడు? మరి చెప్పుకుంటాడు మరి కుల దైవం. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆన్సర్ చెప్పనివ్వండి, వంశీ గారికి ఆన్సర్ చెప్పనివ్వండి ప్లీజ్. బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు విను. కుల దైవం చూడు, వినిపి నేను వినిపిస్తా ఫుల్ వీడియో అది వినిపిస్తా. వినిపి నేను వినిపిస్తా. ఒకసారి ఫోన్ తీసుకున్నా ఫుల్ వీడియో వినిపిస్తా. ఫుల్ వీడియో వినిపిస్తా. నీ కట్టు పేస్ట్ ఎవరికి కావాలి? ఫుల్ వీడియో వినిపిస్తా. మీరు ఒక ఫేక్ బతుకు మీరు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. రైట్ ఇద్దరు రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. ఓవరాల్గా చూస్తే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. సరే, ఏదైతే మనం మాట్లాడినట్టుగా మొదటి నుంచి కూడా ఇది ఏది నిజమన్నది బయట తీసుకొచ్చే ప్రయత్నం చేశాం మనము. కానీ ఆ నిజానికి కూడా రెండు వర్షన్స్ ఉన్నాయి. ఆ రెండు వర్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వినిపించే ప్రయత్నము వంశీకృష్ణ కానివ్వండి అలాగే శేఖర్ రెడ్డి గారు కూడా చేయడం అనేది మనం చూసాం. కాబట్టి ఫైనల్గా ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేసింది. లడ్డూకి సంబంధించిన అంశాలపైన ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇవాళ అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేశారు. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని విమర్శలు అయితే మనకు వినిపిస్తున్నాయి. అవి మాట్లాడాల్సింది టీటీడీకి సంబంధించిన చైర్మన్ మాట్లాడాలి, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడడము, అదే మాట్లాడే క్రమంలో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఈ అంశంని జగన్మోహన్ రెడ్డికి నేను ఆపాదించట్లేదు అనే మాట కూడా చెప్పారు. కాబట్టి సో ఫైనల్ రిజల్ట్ అనేది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది.